వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు, బ్లాక్ చైన్ క్రిప్టో ఎడ్యుకేటర్. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఈ మధ్యలో తీసుకుంటే క్రిప్టో కరెన్సీ మీద అవేర్నెస్ అయితే ఎక్కువైపోతుంది. అవునండి. అందులో జియో కాయిన్ ఇంట్రడ్యూస్ అయినాక ఇంకా దానిపైన తెలుసుకోవాలనే అవగాహన ఎక్కువైపోయింది జనాలకు. అవునవును. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి సార్? ఈ నార్మల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ తేడా ఏంది? అది ఎలా పనిచేస్తుంది సార్? సో రవి గారు, క్రిప్టో కరెన్సీ అంటేనే పేరులోనే చూడండి, క్రిప్టో అని ఒక వర్డ్ ఉంది. ఓకే. క్రిప్టో అంటే సీక్రెట్ అనమాట. ఓకే. దీన్ని ఒక రకమైన సీక్రెట్ కరెన్సీ అంటారు. ఓకే. ఒకప్పుడు క్రిప్టో కరెన్సీని స్కామ్ అనేవాళ్ళు. స్టార్ట్ అంటే కొత్తగా వచ్చిన రోజుల్లో 2009, 2010 రోజుల్లో. ఓకే. కానీ బిట్ కాయిన్ అనేది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఈ ఫీల్డ్ లో. అంటే అది ఓవరాల్ వరల్డ్లోనే ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనేది. ఓకే. అది వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. దాని తర్వాత వాల్యూ పెరగడం చూసిన తర్వాత ఏంటి బిట్ కాయిన్ అసలు స్టార్టింగ్ ఏమో $1కి ఒక 2-3 బిట్ కాయిన్లు వచ్చాయి అనమాట. $0.1 కూడా దొరికేది బిట్ కాయిన్ అనేది. అదే బిట్ కాయిన్తో 10,000 బిట్ కాయిన్లు ఇచ్చి పిజ్జాలు కొన్న రోజులు కూడా ఉన్నాయి అనమాట. ఓకే. దాని వాల్యూ తెలియక 2017-18 ఆ టైంలో ఏమైందంటే బిట్ కాయిన్కి సడన్గా వాల్యూ పెరగడం మొదలైందనమాట. ప్రపంచం మొత్తం ఇటైపు చూసింది. ఓకే. మేము ఎన్నో కాలంగా ఎన్నో ఎసెట్స్ కొనిపెట్టుకున్నాం, వాటి వాల్యూ పెరగట్లేదు, దీని వాల్యూ ఏంటి, ఉన్న కొద్ది ఎంత పెరుగుతుందని దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు అనమాట. ఓకే. ఎక్కువ మంది రీసెర్చ్ చేసిన తర్వాత 2021లో ఇంకో బుల్ రన్ వచ్చింది బిట్ కాయిన్కి. అంటే నిజం చెప్పాలంటే అండి, ఈ సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయిందంటే, సపోజ్ ఇండియన్ కరెన్సీలో ఒక చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పండి, 50 నుంచి 100 రూపాయలు ఒక బిట్ కాయిన్ దొరికేది స్టార్ట్ అయిన కొత్తలో. ఓకే. ఇది ఎందుకు వచ్చిందంటే ఆల్టర్నేటివ్ కరెన్సీ కింద ఇంటర్నెట్కి ఆ డిజిటల్ కరెన్సీ అనే రూపంలో వచ్చిందనమాట. ఓకే. దీనికి ఫిజికల్ రూపం అనేది ఉండదు. ఇప్పుడు మనకి డాలర్స్ కానీ రూపీస్ కానీ ఉన్నాయి అనుకోండి, మనకి బ్యాంకింగ్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి, ఫిజికల్ రూపంలో కూడా ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్లో ఒక కరెన్సీ ఉండాలి. ఇప్పుడు నాకు మీ నుంచి ఒక సర్వీస్ కావాలనుకోండి, ఓకే, ఆ సర్వీస్కి నేనేం చేస్తానంటే ఈవెన్ డాలర్స్ అయినా పంపించవచ్చు, బిట్ కాయిన్ అయినా పంపించవచ్చు. మీకు బిట్ కాయిన్ కనుక యాక్సెప్ట్ చేస్తే అది ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు, థర్డ్ పార్టీ ప్రమేయం ఏం లేకుండా ఉండేటట్లు పెట్టారు, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. మరి ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న కారణం కూడా చెబుతారండి దీనికి. ఓకే. ఇన్ఫ్లేషన్ అనేది ఈ 2009 రెసిషన్ వచ్చింది. 2009 బాగా ప్రపంచంలోనే ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు యూజర్స్ దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇవి కానీ బ్యాంకులు బెయిల్అవుట్ ప్యాకేజీలకి గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. బెయిల్అవుట్ ప్యాకేజీ అంటే ఏంటి, కొన్ని ప్రింటింగ్ చేయాలి, డబ్బులు అనేది కొత్తగా మింటింగ్ చేసేసి పంచిపెడతారు అనమాట బ్యాంకులకి. పంచిపెడితే వాళ్ళు ఆ యొక్క మనీని తీసుకెళ్ళి మళ్ళీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే తెలియకుండానే మార్కెట్లోకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ అంటే అప్పుడు 100 రూపాయలకి ఒక 6 యాపిల్స్ దొరికాయి అనుకోండి. ఓకే. ఇన్ఫ్లేషన్ వచ్చాక ఈ 100 యాపిల్స్కి 3 యాపిల్స్ రావడం మొదలుపెట్టినాయి. ఓకే. అంటే ఇండైరెక్ట్గా ఏమైంది, మనకున్న మనీ వాల్యూ అనేది తగ్గడం వచ్చింది. మేము ఎంతో కష్టపడితే, ఎంతో మంత్లీ మేము ఇంత కష్టపడి ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే మనం ఎంతో కొంత డాలర్స్ దాచుకొని ఉంటారు కదా వాళ్ళు. ఓకే. ఈ డాలర్స్ వాల్యూ పడిపోవడం నచ్చల. అప్పట్లో ఒక $1,00,000కి ఒక చిన్న అపార్ట్మెంట్ వచ్చేది అనుకోండి, అది $3,00,000 అయిపోయింది. ఓకే. అంటే డాలర్స్ కొన్న కొద్ది వాల్యూ తగ్గడం మొదలైంది. అంటే వాళ్ళు దాచుకున్న కరెన్సీ, కొన్ని ఆఫ్రికన్ కరెన్సీలు మీరు చూస్తే కొన్ని కంట్రీస్ వాళ్ళు ట్రాలీస్లో డబ్బులు క్యారీ చేస్తారు. ఓకే. ఏం ట్రాలీస్లో ఎందుకు డబ్బులు క్యారీ చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ సిస్టమేటిక్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. అంటే నోట్స్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇండియాకి అనుకోండి గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. సో అలా ప్రతి కంట్రీ కొన్ని నామ్స్ ఉంటాయి. అక్కడ మేబీ ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసేసి పంచిపెట్టారు. ఓకే. ఈ పంచిపెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఉన్న డబ్బులకి వాల్యూ లేకపోవడం వల్ల ఇక నుంచి కరెన్సీ అనేది ఎలా ఉండాలంటే ఉన్నా కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉండాలి కదా, తప్ప తగ్గకూడదు. ఓకే. అంటే మధ్యలో తగ్గిన అల్టిమేట్గా కాయిన్ వాల్యూ, కరెన్సీ వాల్యూ పెరగాలి. అలాంటి కరెన్సీ ఏంటని ఆలోచించి రీసెర్చ్ చేస్తే బిట్ కాయిన్ అనేది వెలుగులోకి వచ్చిందనమాట. సో వాళ్ళ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్లు కరెన్సీని రూపొందించాలి. ఈ కరెన్సీ ఎవరైతే ఓల్డ్ చేసుకున్నారో దీన్ని నమ్మి వాళ్ళు ఎప్పుడు అంటే వాల్యూ పెరుగుతూనే ఉండాలని, తగ్గకుండా ఉండాలని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే 100 రూపాయల నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ధర ₹1,00,00,000 అండి. ఎప్పుడు సార్ 100 రూపాయలు ఎప్పుడు అంటున్నారు? 2009-2010లో 2009లో 100 రూపాయలు బిట్ కాయిన్. ఇప్పుడు ₹1,00,00,000 అయినా ఇప్పుడు మీరు అమ్మాలంటే బిట్ కాయిన్ సెకండ్స్ లో కొనే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే. అంత అంటే ఇట్స్ లైక్ మేబీ ఫస్ట్ ఉన్నప్పుడు ఒక 1000 మంది 2000 మందిలో దీన్ని చూశారు. దాని తర్వాత దీనిలో ఉన్న వాల్యూ తెలిసింది. ఎందుకు వాల్యూ అంటే
ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్లు ఎన్ని ఉన్నాయి అంటే 21 మిలియన్ కాయిన్స్, అంతకు మించి లేవన్నమాట. ఓకే 21 మిలియన్స్ అంటే 2.1 crore కాయిన్స్ అండి. ఓకే అంటే 2,10,00,000 కాయిన్లు. మన ప్రపంచ జనాభా కొన్ని 100 కోట్లు. ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిట్ కాయిన్ కూడా రాదు. ఇది ఎవరైతే గ్రహించారో ఎట్లా ఒక బిట్ కాయిన్ని గ్రాప్ చేసుకుందాం, గ్రాండ్ చిల్డ్రన్కి ఇద్దామని కొంతమంది. మొన్న ఈ వార్ జరిగింది కండి, ఉక్రెయిన్ రష్యా వార్ జరిగింది. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు ఈవెన్ మిలీనియర్స్ బిలీనియర్స్ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నింటిని లాస్ అయ్యారు. ఇప్పుడు గోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర వార్ జరిగేటప్పుడు క్యారీ చేయలేరు వేరే కంట్రీకి. ఈ డిజిటల్ కరెన్సీ ఏంటంటే ఒక 12 వర్డ్స్ ఉంటాయండి. ఈ 12 వర్డ్స్ మనకి మైండ్ లో ఉన్నా సరిపోయింది. హార్డ్వేర్ వాలెట్లు దాచుకొని మనం చాలా మంది నోట్ చేసి పెట్టుకుంటారు. ఏ కంట్రీలో బిట్ కాయిన్ అనేది యాక్సెప్ట్, చాలా కంట్రీస్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ కంట్రీస్ లో వెళ్ళి మళ్ళీ ఇది వాడుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా మనం ఒక డిజిటల్ వాలెట్ ని తీసుకెళ్లడం ఈజీ. ఓకే మైండ్ లో ఉన్న హార్డ్వేర్ వాలెట్ లో ఉన్న పెన్ డ్రైవ్ రూపంలో ఉంటది. గోల్డ్ అంత క్యారీ చేయలేం కదా. సో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయిపోయారు, అంటే ఏ కంట్రీలో అయినా కరెన్సీ అనేది చెల్లుబాటు కావాలి. సార్ ఇప్పుడు బిట్ కాయిన్ ఎలా వచ్చిందో చెప్పారు. ఇప్పుడు బిట్ కాయిన్ గురించి అవేర్నెస్ ఇండియా సైడ్ వద్దాం. ఇండియా ఎక్కువ పెరుగుతుంది జనాలు. అవును. ఇప్పుడు కామన్ మ్యాన్ నాకు బిట్ కాయిన్ గురించి ఏం తెలీదు. ఎస్. ఎలా నేను కొనాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, జనరల్గా యూజ్ చేయొచ్చా బయట నార్మల్ అవసరాలకి? ఓకే అండి. ఇది ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే లీగల్ టెండర్ లాగా ఉంటాయండి. ఇండియాలో ఏంటంటే ఎసెట్ లాగా, దీన్ని ఏమంటారంటే మన క్రిప్టో కరెన్సీ అన్నారు మన గవర్నమెంట్, వర్చువల్ డిజిటల్ ఎసెట్ అంటారు అనమాట, VDS అంటారు. ఓకే ట్రేడింగ్ కోసమే అనమాట. నేను ఒక బిట్ కాయిన్ నా దగ్గర ఉంది, గోల్డ్ షాప్కి వెళ్ళి నాకు గోల్డ్ ఇవ్వమంటే ఎవరనమాట. ఇండియాలో ఇట్స్ నాట్ లీగల్ అనమాట. కానీ ట్రేడింగ్ చేసుకొని మీకు బిట్ కాయిన్లో ప్రాఫిట్ వస్తే మాత్రం 30% గవర్నమెంట్కి మనం పే చేయాలి. సో ట్రేడింగ్ వరకు వెళ్ళాడు బిట్ కాయిన్ అనేది, ఎసెట్ ట్రేడింగ్ అనమాట. కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్, దుబాయ్ వాళ్ళు అక్కడ క్రిప్టోని యాక్సెప్ట్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మన గోల్డ్ కొనుక్కోవాలంటే అక్కడ కొన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ATMs కూడా ఉన్నాయి అక్కడ. మేబీ లైక్ వాళ్ళకి ఏంటంటే ఇండియాలో అయితే ఆల్టర్నేటివ్గా రూపీకి ఆల్టర్నేటివ్గా ఇంకో కరెన్సీ లేదు, ఓన్లీ రూపీస్లోనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలన్నమాట. ఓకే సార్, ఇప్పుడు బిట్ కాయిన్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం కొనాలి, ఎలా కొనాలి అది? ప్లస్ కొంటే సెక్యూరా? ఓకే. మన గవర్నమెంట్లో ఎందుకు దాన్ని బ్యాన్ చేస్తున్నాయి చాలా గవర్నమెంట్? సో ఒకప్పుడు అండి బ్యానింగ్ అనేది ఇండియాలో కూడా ఏంటంటే ఐ థింక్ 2018-19లో RBI బ్యాన్ చేసింది క్రిప్టోని, అంటే బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వకూడదని. అవి బ్యాన్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఇండియన్ మొబైల్ అసోసియేషన్ IMA అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కేసు వేశారు. ఓకే, కేసెస్ గెలిచారు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దు, ప్రొవైడ్ చేయండి అని ఒక సుప్రీంకోర్టులో 3 సభ్య కమిటీ అంటారు. ఓకే, ఆ 3 సభ్య కమిటీ వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఇట్స్ నాట్, అంటే మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇవ్వాలని దే ఫాలో ద రూల్ అనమాట. కానీ మనకు ఆన్లైన్లో ఏంటంటే అంత ముందు సమాచారమే ఉంది, అంటే ఎప్పుడు నెగిటివ్ న్యూసే కదా గుర్తుంచుకునేది, పాజిటివిటీ కన్నా. దాని తర్వాత చాలా నామ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం క్రిప్టోని కొనాలనుకోండి, కొత్తగా ఏమొచ్చినాయి అంటే FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి. FI అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ అఫీషియల్ గా అంటే ఈ FIU లైసెన్స్ ఉండాలి మీ దగ్గర. క్రిప్టో ఎక్స్చేంజ్ అని కొన్ని 30 to 35 ఎక్స్చేంజెస్ కి ఇది ఇచ్చారండి. FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్. వాటిల్లో ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ మంది క్రిప్టో లవర్స్ వాడేది బైనాన్స్. ఓకే, ఇది FIU రిజిస్టర్డ్, అంత ముందు లేదు, 2 సంవత్సరాల ముందు. బైనాన్స్ అనేది యాప్ సార్? మొబైల్ యాప్. ఓకే, ఆ మొబైల్ యాప్ కొనొచ్చు అందులో. తప్పకుండా, అంటే ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంది. ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మనం ముందు ఎప్పుడైనండి ఒక ఏదైనా క్రిప్టో కరెన్సీ నుంచి కానీ ఏదైనా తెలుసుకునేటప్పుడు ముందు దాని గురించి ఒక 10 to 15 minutes అయినా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మనకి దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఈ 10 lakhsలో 1 lakh పడితే మీరు క్రిప్టోని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుంది, రిస్కీ సబ్జెక్టు. ఓకే, మీరు ఇంటరప్ట్ చేస్తున్నా, అంటే మినిమం ఎంత పెట్టాలి సార్ దీంట్లో? యాక్చువల్గా 100 రూపాయల నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ద రూట్ అనేది చాలా మందికి తెలియక ఫేక్ ఎక్స్చేంజెస్ వాడుతున్నారు. ఓకే, ఈ ఫేక్ కాకుండా FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ లో కరెక్ట్ లింక్స్ ఓపెన్ చేసుకొని అక్కడ ట్రేడింగ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. అండ్ ఇండియాలో కాయిన్ DCX బాగా వాడుతున్నారు, కాయిన్ స్విచ్ కుబేరా, ఓకే, జెప్పే, ఓకే,
వజీరెక్స్ అయితే కొంచెం ఇష్యూ అయింది. అంతకుముందు వజీరెక్స్ కూడా బాగా వాడేవాళ్ళు. ఓకే. ముద్రెక్స్ అని ఇవన్నీ ఎన్నో క్రిప్టో ఎక్స్చేంజ్లు వాడుతున్నారు. అండ్ ఇవి కూడా అఫీషియల్గా అండి ఈ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ ప్రాఫిట్ వచ్చినా మన యూజర్స్ 30% అనేది పే చేయాల్సిందే, తప్పించుకోవడానికి వీలు లేదనమాట. నేను మీరు చెప్పిన యాప్స్ లో కాయిన్స్ కొంటాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాప్సా? అవునండి, మొబైల్ యాప్స్. కాయిన్స్ ఏవి సార్ ఫేమస్? ఎక్కువ ప్రస్తుతానికి ఫస్ట్ వచ్చింది బిట్ కాయిన్ అండి. ఓకే. బిట్ కాయిన్ సక్సెస్ అయిన తర్వాత ఇథీరియం వచ్చింది. ఇథీరియం. ఈ బిట్ కాయిన్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డీసెంట్రలైజింగ్ ద కరెన్సీ. కరెన్సీ అనేది ఒక పవర్ లో ఉండకూడదు. ఓకే. ఒక పవర్ లో ఉండేందంటే అన్లిమిటెడ్ గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, దానికి వాల్యూ అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. కరెన్సీని డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చింది బిట్ కాయిన్. దాని తర్వాత యాప్స్ ని డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చింది ఫస్ట్ ఇథీరియం అన్నమాట. ఓకే. యాప్స్ అంటే ఇప్పుడు మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి వాడుతున్నప్పుడు ఏమైనా మనకి వాళ్ళు క్రియేటర్స్ కానీ ఆ ఓనర్స్ కానీ ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ డి యాప్స్ వాడేటప్పుడు కంట్రోల్ అనేది యూజర్స్ చేతిలో కూడా ఉంటుంది అనమాట. డి యాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. ఓకే. సో ఫ్యూచర్ లో బిట్ కాయిన్ కొనే యాప్స్ అన్ని డి యాప్స్, డీసెంట్రలైజ్డ్ యాప్స్. యాక్చువల్గా ఇవి ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనే కాన్సెప్ట్ లేవు. ఓకే. Web3 వాలెట్స్ అనేది ఉండేది. ఈ Web3 వాలెట్స్ అంటే ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని సపోర్ట్ చేసే వాలెట్స్ అనమాట. ఓకే. ఈ వాలెట్స్ లో స్టోర్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎక్స్చేంజెస్ లో